మందును తయారు చేసి వారికి అందించాడు. దాన్ని తీసుకుని కోటకు బయలుదేరారు ఆ అన్నదమ్ములు. కొన్ని పరీక్షల అనంతరం మహారాజు ఆ మందును స్వీకరించాడు. కొన్ని రోజుల్లోనే ఆయన జబ్బు మాని మామూలు మనిషి అయిపోయారు. అప్పుడు ఆ ముగ్గురు అన్నదమ్ములను పిలిచి, మీకేం కావాలో కోరుకోండి అన్నాడు మహారాజు. మొదటివాడు, నాకు అర్ధరాజ్యం కావాలని అడిగాడు. దాంతో సభలో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం అలాగేనంటూ అతనికి అర్ధరాజ్యం ఇచ్చాడు మహారాజు. రెండోవాడు, నాకు 1,00,000 వరహాలు ఇప్పించండి ప్రభు అన్నాడు. సరేనంటూ వెంటనే అతనికి 1,00,000 వరహాలు అందించాడు మహారాజు. ఇక మూడోవాడు వచ్చి, అయ్యా నాకు కారెద్దులు 1 ఎకరం భూమి ఇప్పించండి అని అడిగాడు. సభకులంతా